దెయ్యాలు పడతాం కరువు దెయ్యాలు పడతాం కొరువు దెయ్యాలు పడతాం కర్మ దెయ్యాలు పడతాం వర్మ దెయ్యాలు పడతాం చౌకగా పడతాం బాబు. ఆగండి. దెయ్యాల్లో ఇన్ని రకాలు ఉంటాయండి? నీకు దెయ్యాల్లో రకాలుగా ఉన్నా దెయ్యాన్ని పట్టుకునేది పట్టుకోవడం అయితే కుదరా మూర్ఖ. ఓమో ఇన్ని రకాలు ఉన్నాయా? తేడా రకాలు కూడా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? నీలా ఉంటాయి బాబు. ఈ ఇంట్లో దెయ్యం ఉంది బాబు. అది చెప్పాల్సింది మేమురా మూర్ఖుడా. మేము వెళ్ళి చూసొచ్చేదాము. అలాగన్నా మీరెక్కడికి? పని చూడు. దెయ్యాలాట ఆడుకుందాం దా. అసలేంటిదంతా? ఏం జరుగుతోంది? అదే ప్రశ్న నేను నిన్ను అడగాలి. అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీ ఊహకు కూడా అందదు. నీ చుట్టూ ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే మాయని క్రియేట్ చేశారు. రౌడీలు నీ మీద అటాక్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది, నీ వెనక ఏదో పెద్ద కథ ఉందని. అక్కడి నుంచే నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఆర్సానిక్ పాయిజన్ మిక్స్డ్ విత్ హెర్బిసైడ్స్. పెద్ద మర్రి చెట్టు కూడా కొన్ని గంటల్లోనే వాడిపోతుంది. నైట్రోగ్లిజరిన్ బ్లాస్టింగ్ మెటీరియల్. ఇవన్నీ నా చుట్టూ క్రియేట్ చేశారంటావా? ఎవరు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని. నేను నా కళ్ళతో చూసి. నువ్వు చూసినవన్నీ నిజం కానక్కర్లేదు. నీ కళ్ళ ముందు ఉండి ఉండనట్టు ట్రాప్ చేశారు. కాంతి రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి చేరినప్పుడు మాత్రమే మనం ఎదుట ఉన్న వాటిని చూడగలం. లైట్ రిఫ్లెక్షన్ నీ కంటికి చేరనప్పుడు నీ ఎదుట ఉన్న వాటిని కూడా నువ్వు చూడలేవు. అలా నీ చుట్టూ అడ్వాన్స్డ్ ఇల్యూజన్ టెక్నాలజీ లైట్ను ఉపయోగించి నీ ఎదుట ఉన్న వాటిని కూడా నువ్వు చూడలేకుండా చేశారు. బట్ ఫిజికల్ గా నా గొంతు పట్టుకుని చంపబోయింది నా కళ్ళెదురుగా వికృత రూపం లేదు. అది నిజమే అయి ఉంటుంది. అబద్ధం నిజం కన్నా బలమైంది. నీ చుట్టూ ఒక మాయా వాతావరణాన్ని సృష్టించారు. అదే నిజం అనుకుని నువ్వు మరో ప్రపంచాన్ని సృష్టించుకున్నావు. దానికి తోడు కొద్దిగా కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ కొద్దిగా ఎక్కువైతే చాలు, మనిషి భ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. మ్యాజిక్ మిర్రర్ పైకి చూస్తే మామూలు టేబుల్ లాగానే ఉంటుంది. దాని మధ్యలో ఉన్న అద్దం వలన వెనకున్న గ్యాప్ నీకు కనిపించదు. మ్యాజిక్ చేసేవాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వైర్లెస్ సౌండ్ స్పీకర్స్, మ్యాజిక్ ఆఫ్ సౌండ్ అండ్ లైట్. ట్రూ బట్ ఇన్క్రెడిబుల్.
అస్సలు నమ్మలేకపోతున్నాను. నీలో భ్రమ అనే పెద్ద భూతాన్ని క్రియేట్ చేసి భయపెట్టారు. ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అదే నాకు కావాలి. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? అది నాకు కరెక్ట్గా తెలియాలి. నా బ్యాక్గ్రౌండ్ అంటే నేనేం చెప్పాలి? ఆమె కామన్ గర్ల్. ఏయ్, నీకెంత జరిగినా నాకేం అర్థం కావట్లేదని పిచ్చిదానిలా మాట్లాడుకో. నేను నిన్ను ఎందుకు ఫాలో అవుతున్నాను తెలుసా? దావుద్ ఓల్డ్ సిటీలో స్మగ్లింగ్ చేస్తుంటాడు. నీ గురించి ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నాడు. నువ్వు కామన్ గర్ల్ అయితే వీళ్ళంతా నిన్ను ఎందుకు చేస్తున్నారు? నా గురించి ఏం చెప్పంటావు? మా 4 ఫాదర్స్ కింగ్స్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను ఒక కామన్ గర్ల్. నీకేమైనా పిచ్చా? మధు, బీ సీరియస్. హే వెయిట్. నా పేరు రామకృష్ణ, హిస్టరీ ప్రొఫెసర్ని. మీ వంశ గురించి ఒక పుస్తకం రాస్తున్నాను. దానికోసం కొన్ని వివరాలు కావాలి. ఎస్, నాకు ఫంక్షన్లో ఒక అతను కలిశాడు. మీ ఫ్యామిలీ మీద బుక్ రాస్తున్నాను, నీ ఇంటర్వ్యూ కావాలి అని అడిగాడు. అతను ఎక్కడుంటాడో తెలుసా? వెయిట్ 1 minute. మీరు? నేను సార్, మధుమిత. గుర్తుపట్టారా? ఓ మీరా? కమ్ లోపలికి రండి. డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్. పర్వాలేదమ్మా, టవల్ తెస్తాను, సార్, ఉండండి. మధుమిత ప్రమాదంలో ఉంది. అర్జెంటుగా మీతో మాట్లాడాలి. సార్, మధు గురించి దావూద్ అనే మాఫియాడాన్ని ఫాలో అవుతున్నాడు. ఈ అమ్మాయి చుట్టూ విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. కారణం తెలియదు, కానీ నా సొంత తాతయ్య గారు కూడా నన్ను చంపాలని చూస్తున్నారు. అంటే మీ వంశంలో జరిగిన సంఘటనల గురించి నీకేమీ తెలియదన్నమాట. అంటే మాదొక రాజవంశం. ఆ సంగతి నాకు తెలుసు. మీ నాన్నగారి టైంలో జరిగిన సంఘటనలు అవి? నేను చిన్నప్పుడే లండన్ వెళ్ళాను. అక్కడే అంకుల్ దగ్గర ఉన్నప్పుడు. అవన్నీ నాకు తెలుసు. అంటే మీ అంకుల్ అంటే నీకేం చెప్పలేదన్నమాట. నేను అక్కడికి వెళ్ళిన కొత్తల్లో చాలాసార్లు గొడవ చేసేదాన్ని. నాకు బాగా ఊహ తెలిసేదాకా మా నాన్న గుర్తొచ్చి నన్ను ఇక్కడికి పంపించేమని ఏడ్చేదాన్ని. పెద్దయ్యే కొద్దీ నాకు అర్థమైంది మా నాన్నగారు చనిపోయారని. మా అంకుల్ ఆంటీ కూడా ఇక్కడికి సంబంధించిన ఏ విషయాలు నాతో మాట్లాడేవాళ్ళు కాదు. క్రమంగా నేను అక్కడి వాతావరణానికి అలవాటు పడుతూ వచ్చాను. కానీ ఎంత అలవాటు పడ్డా ఎక్కడో చిన్న ఫీలింగ్ ఇండియా వచ్చేయాలని. మా అంకుల్ ఆంటీ కార్ యాక్సిడెంట్లో చనిపోయాక అక్కడ ఉండాలనిపించలేదు. అసలు నేను మిమ్మల్ని కలవాలనుకున్నదే మీ వంశంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడడానికి. అలాంటిది నీకే తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీకు జరుగుతున్న వాటికి కారణం అప్పటిదే అయి ఉండొచ్చు. ఏంటి సార్ అది? తరతరాలుగా ఒక క్రూర జంతువుని అంతకంటే క్రూరమైన జంతువు వెంటాడి వేటాడుతోంది, అతి కిరాతకంగా. అర్థం కాలేదా? డబ్బు. మనిషి అనే క్రూర జంతువుని డబ్బు అనే అతి క్రూరమైన జంతువు వేటాడుతూనే ఉంది. ఇయర్ నాకు సరిగా గుర్తులేదు, బహుశా అది 1994 95. నవ్వింది చాలు, ఇంకెన్నాళ్ళు ఈ మౌనం? ఇంకా చాలు, నేను ఆడి సంగతి తేల్చేస్తా. గజపతి, నీ ఆవేశం బలం చూపడానికి ఇది యుద్ధరంగం కాదు. ఓర్పుతోనూ నేర్పుతోనూ ఆడాల్సినటువంటి సదరంగం. ఎప్పుడు ఏం చేయాలో ఏమిటో తండ్రిగా నేను చెప్తాను, విను. ఇప్పటివరకు అదే చేశా. దానివల్ల మనకేమొరిగింది? వాడు విధులించే ముష్టి తప్ప. మీరాడిన చదరంగాలు బొంగరాలిక చాలు, నా ఆట నేనే ఆడతా. గజపతి, గజపతి! ఆగండి చిన్నబాబు. అయ్యా, మీ నాన్నగారు చెప్పిందే నిజం. ఈ రహస్యాన్ని ఛేదించాలంటే కావాలి. దివానుగానే ఉండు. రహస్యాన్ని ఛేదించాలంటే జ్ఞానం, ఓర్పు కావాలి. అజ్ఞానంతో వచ్చేది ఆవేశం, అనర్థం మాత్రమే. అన్నగారు, మీ
మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? ఆస్తి గురించి. ఆస్తిపాస్తుల గురించి మేం మీతో మాట్లాడేదేంటి? మీకేం తక్కువ చేశాం? ఉన్న ఆస్తిలో సగం రాసిచ్చాం కదా. నాకు కావలసింది ఆ ముష్టి కాదు, క్షత్రియ. నాకా క్షత్రియ కావాలి, క్షత్రియ కావాలి. నాకు కావలసింది ఆ ముష్టి కాదు, క్షత్రియ. నాకా క్షత్రియ కావాలి, క్షత్రియ కావాలి. ప్రజల సంక్షేమం కోసం దాచిన ఈ సంపద కాలం కర్మం కలిసి రకాల రహస్యంగానే ఉండిపోయింది. వంశపారపర్యంగా వస్తున్న ఈ నిధి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ నిధి ఉన్నట్లు ఇతరులకు తెలిస్తే మన ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే క్షుద్రమైనది డబ్బే నాయన. నాన్నగారు, నన్ను క్షమించండి. నిధి రహస్యాన్ని బయటికి తెలియకుండా నేను కాపాడలేకపోయాను. ఇలానే ఉపేక్షిస్తే ఈ సంపద పట్ల దురాశ పెరిగిపోయి మన వంశ వినాశనానికి కారణమవుతుంది. అందుకే క్షత్రియకి సంబంధించిన ఆధారాల్ని కాల్చివేస్తున్నాను. ఆపై దైవేచ్ఛ. అయ్యగారు ఆ నిధికి సంబంధించిన రహస్యాలన్నీ కాల్చేస్తున్నారండి. భూపతి, అరే ఆనంద భూపతి, ఎక్కడ మర్యాద? మాటలో మర్యాద తప్పితే గొంతులో ప్రాణం పోతుంది. క్షత్రియ అనే నిధి గురించి అన్నదమ్ముల మధ్య రగిలిన ఉద్వేగాలతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోవడం చూసిన మీ తాతగారు దయాపతి పక్షవాతం పాలయ్యారు. ఆ కోపంతోనే ఇప్పుడిలా నీ మీద కక్షగట్టి నిన్ను చంపాలని చూస్తున్నారనుకుంటా. వంశపారంపర్యంగా వస్తున్న ఆ నిధికి సంబంధించిన వివాదాలే ఇప్పటి నీ సమస్యలకు కారణమై ఉండొచ్చు. ఇంత తెలిసి మీరు ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మీకు కూడా నిధి పట్ల ఏమన్నా? నాది ప్రొఫెషనల్ క్యూరియాసిటీ, వృత్తిపరమైన కుతూహలం. అది డబ్బు కన్నా బలమైంది. నిధికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఈ గదిలో దొరుకుతాయేమో, వెతుకుదాం సూర్య. ఏమైనా దొరికాయా? ఆహా, ఏం లేవు.
ప్రొఫెసర్ చెప్పింది కరెక్టేనంటావా? ఆయన చెప్పిందే కరెక్ట్ అయితే దానికి నిన్ను చంపాల్సిన అవసరం వచ్చింది. అవును కదా, యూఆర్ రైట్. నిజంగా నా దగ్గర నిధుంటే తీసుకోవాలి గాని చంపడం ఎందుకు? సో మనకు కనిపించే శత్రువు ఒక్కడే, దయాపతి. ఎక్కడికి? మీ తాత దగ్గరికి రా, చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ముసలాడు అక్కడ. సార్ ఇంట్లో ఎవరు లేరు సార్. ఎక్కడున్నాడో తెలుసా? అమ్మతోడు సార్. ఆయన ఈ మధ్య సరిగా ఇంటికి రావట్లేదు సార్. అడవికి వెళ్తున్నారు సార్. అడవిలో ఎక్కడో తెలుసా? డ్రైవర్కి తెలుసు సార్. డ్రైవర్కి తెలుసా? ఎక్కడుంటాడో తెలుసు సార్. రా. ఓం నమః కాళికాయై సర్వాకర్షణ్. అబ్బే సరే, దానికి ఏమీ కాల. నా కళ్ళ ముందే గుర్రంలా గంతులేసుకుంటా తిరుగుతా ఉందే. నన్ను నమ్ముకున్న వారి మాట కాపాడతాను. దయా, దిగులు వద్దు. భైరవి మీద దృష్టి పెట్టు. కాళీ, కపాలి, చండి, భైరవి ఆవాహయామి, 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 ఆవాహయామి. కాంతా వశీకరణ మహాయాగం మొదలు పెట్టాను. ఆవాహయామి కాళీ, చండి, ఆవాహయామి భైరవి, ఆవాహయామి. కపాలి స్వాహ, భైరవి స్వాహ. కపాలి స్వాహ. అది ఎక్కడున్నా వచ్చి ఈ ముగ్గులో కూర్చుంటుంది. కాళీ, కపాలి, చండి, భైరవి ఆవాహయామి, ఆవాహయామి, ఆవాహయామి. ఏం చేస్తున్నారా ఇంటినంతా? ఎవరా నువ్వు? బయోడేటా చెప్పడానికి నువ్వేం పెద్ద బెంజ్ కంపెనీయా? ఈ ఆవేశమేరా నీ చావు కారణం అవుతే. కాంతా వశీకరణ యాగం చివరి దశలో ఉంది. నిశ్శబ్దంగా ఉండండి. స్వామి స్వామి స్వామి, మీ పనిలో మీరు ఉండండి. మీ వల్ల నాకు ఏ ఇబ్బంది లేదు. ఇబ్బంది అంతా హీడితోటే. ఎరా, దాన్ని పువ్వులా ట్యూన్ చేయడానికి నేను చాలా పెద్ద స్కెచ్ చేస్తే దాన్ని పుట్టుక్కని చంపేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా పిచ్చోన్నా? ముసలోడా, నీ పనిలో నువ్వుంటే ఈడి పనిలో ఈడున్నాడు. ఎవడ్రా నువ్వు? ఎవన్నా? వన్స్ అపాన్ ఎ టైం నీ దగ్గర ఒక దివాన్ ఉండేవాడు, గుర్తొస్తుందా? ఆ దివాన్ కొడుకుని నేను, నరేంద్ర వర్మని, ది గ్రేట్ సైకాట్రిస్ట్. నాకు నీ పిచ్చి పనుల వల్ల, ఈడి పిచ్చివాగుడు వల్ల ఏ ప్రాబ్లం లేదు. నా ప్రాబ్లం అంతా వీడితోటే. ఈ రుద్రస్వామిని శంకిస్తున్నావు, క్షుద్రదేవతనే అవమానిస్తున్నావు, భైరవి ఉపాసకుణ్ణి. ఒక్కసారి మంత్రించి నిమ్మకాయ కోసానంటే నిలబడ్డ చోటే కుత్తగదికి చస్తావు. రే మూర్ఖుడా, ఇది మామూలు ముగ్గు కాదు, అష్టదిగ్బంధనం చేసిన ముగ్గు. ఈ ముగ్గులోకి నా అనుమతి లేనిదే ఆ గాలి కూడా ప్రవేశించదు. అబ్బా, గాలి కూడా ప్రవేశించదా? ఆహా, ఏదో సార్ చూద్దామా? మంత్రం చాలా పవర్ఫుల్ గా ఉంది తాత. స్వాములు, బాడీ వెళ్ళట్లేదు, బుల్లెట్ వెళ్ళొద్దేమో చూద్దామా? యంత్రాల జమానాలో కూడా ఈ మంత్రాల గోలేంటి? చాక్ పీసులకి నిమ్మకాయలకి ప్రపంచం మారిపోతే అందరూ నిమ్మ తోటలో వేసుకుంటారా? యూస్లెస్ ఫీల్. తాత, నీకు కూడా బుల్లెట్ అవసరమా తాత? నీ పిచ్చి నమ్మకాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి.
ఇదేంటిది? సంథింగ్ ఈజ్ రాంగ్. నీ ఫోటో ఏంటి ఇక్కడ? శత్రువుని చంపింది శత్రువా మిత్రుడా? కన్ఫ్యూజింగ్ ఉంది. ఏంటి సార్ అంత కన్ఫ్యూజింగ్గా ఉంది? మనం అనుమానించిన దయాపత్తో సహా అందరూ చనిపోయారు. ఇంతకీ చనిపోయిన వాడు శత్రువా మిత్రుడా? ఏమీ తెలియట్లేదు. ఇదేదో అంతు చిక్కని వ్యవహారంలా ఉంది. ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నట్టు? హలో. హాయ్ మధు. డాక్టర్ గారు, ఈ మధ్య ట్రీట్మెంట్ క్లినిక్ రావడం లేదేంటి? సారీ సార్, యాక్చువల్గా నేను ఇంకా ట్రీట్మెంట్ తీసుకోకూడదు అనుకుంటున్నాను. ఆ విషయం మీతో చెప్తామని. హలో 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 హలో. బా సిగ్నల్ అందట్లేదు. హలో మధు. హలో మధు, నువ్వు సార్ క్లినిక్ వచ్చా రేపు? హలో 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 హలో. వస్తావే వస్తావు. ఎవరు? నథింగ్. మరి డాక్టర్ అన్నా? అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్కి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాను. డాక్టరా? సైకియాట్రిస్ట్? సూర్య, మధుమిత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను దీని గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు దాకా నేను సఫర్ అయ్యింది నా ప్రాబ్లం వల్ల కాదు డాక్టర్. దీని వెనక పెద్ద ప్లాన్ ఉంది. యాక్చువల్గా మీరు నిన్న ఫోన్ చేసినప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ ఫోన్లో ఎందుకని చెప్పలేదు. నువ్వు అందరిలాగే ఉన్నావు. జ్వరంతో డాక్టర్ దగ్గరకు రాగానే డాక్టర్ దేవుళ్లాగా అంటాడు. జ్వరం కొంచెం తగ్గగానే టాబ్లెట్స్ అవతల పారేసి ఓకే ఐఎమ్ కంప్లీట్లీ ఫిట్ అని కోర్స్ స్టాప్ చేసేస్తాను. బట్ డాక్టర్, ఐ సజెస్ట్ యూ టు కంప్లీట్ ద ట్రీట్మెంట్. ఇప్పుడు దీనివల్ల కొత్తగా ఏం ప్రాబ్లం రాదు కదా. వై డూ యూ వరీ? జస్ట్ 2 sittings. మధు, రిలాక్స్. మధు 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 లే. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మధులే, ట్రీట్మెంట్ జరుగుతుంది. రేయ్, ఇప్పటి వరకు నీ మీద ఉంది డౌట్ మాత్రమే. దీని అంతటికీ కారణం నువ్వే అని తెలిసిన రోజు నాన్న నీకుంటది నాన్న. నీళ్ళలోంచి బయటపడ్డ చాపిల్లాగా గిల్ల గిల్ల కొట్టుకుంటావు. ఆపే ఇక్కడతో రా. నీ చుట్టూ మాయని క్రియేట్ చేసే శక్తి ఆ డాక్టర్కు మాత్రమే ఉంది. కనికట్టు కట్టేశాడు. అయినా ఇదంతా మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? గతం వర్తమానంతో సంభాషిస్తుంటే పరిశీలిస్తున్నాను సూర్య. చరిత్రకారుడిగా నా పనదేగా. మంచి సబ్జెక్ట్ అయ్యా, కానీ చరిత్ర అంతా చెత్తని పక్కన పడేశారయ్యా. ఏంటయ్యా అంత ఆందోళనగా ఉన్నారు? నేను చెప్పాను కదా సార్, మధు చుట్టూ ఇల్యూజన్ క్రియేట్ చేశారని. అలా క్రియేట్ చేసి భయపెట్టే శక్తి ఆ డాక్టర్కి మాత్రమే ఉంది. డాక్టరా? ఎవరతను? డాక్టర్ నరేంద్ర వర్మ, సైకియాట్రిస్ట్. నరేంద్ర వర్మ? ఈ కథ మొత్తానికి సూత్రధారి వాడేనే నా అనుమానం. కానీ ఎక్కడో చిన్న లింక్ మిస్ అవుతుంది, కనెక్ట్ అవ్వట్లేదు సార్. నీకెప్పుడైనా అతని మీద అనుమానం వచ్చిందా? లేదు. డాక్టర్ ఎందుకు చేస్తాడు? అదే ఎందుకు, వాడు అసలే మైండ్ డాక్టర్. ఒకవేళ మధు బ్రెయిన్లో ఏమన్నా ఏం అర్థం కావట్లేదు. ఏమన్నా? మధు బ్రెయిన్లో ఏమన్నా? వై నాట్? ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. చెప్తాను పదండి. రా. డాక్టర్ సాబ్, శంషేర్ లెక్క బతికేదోడిని నాకే వార్నింగ్ ఇచ్చిండు కొడుకు. తుమ్ హా బోల్. వాడిని చంపి దాన్ని నీ కాళ్ళ తనబడేస్తా. ఏంట్రా వేసేది? నేస్తే ఏమవుతో తెలుసా? అసలు దేనికోసం పని చేస్తున్నానో తెలుసా నీకు? వేస్తాడంట మొన్నగాడు. మాకేయడో రాదు మరి. ఊరికి ఆవేశపడిపోకు. అసలు ఆ నిధి రహస్యం దానికి మాత్రం తెలుసు అనుకున్నావా? అది దాని బ్రెయిన్ లో ఉంది. ఆ నిధిని కాల్ చేసి చచ్చాడు దాని బాబు. దానికోసం ఎంత స్కెచ్ చేశాను. దేశం కాని దేశంలో ఉంది ఎలాగనుకున్నా. బైలక్ అదే ఇండియా వచ్చింది.
కానీ వాడు ఉన్నాడన్నా డబ్బు కోసం పనిచేసే చిల్లర నాయాల ఎక్స్పెక్ట్ చేయాల వాడికి ఎంత బ్రెయిన్ ఉంటుందని ఏకు మేకే కూర్చున్నాడు. నా ఆలోచనకు నీ ఆవేశం కావాలి, అందుకే నేను పిలిపించాను. టైం వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాను. అప్పటిదాకా వాడి మీద ఒక అన్నేసొచ్చు. ఇట్స్ రియలీ అ కాంప్లికేటెడ్ థింగ్. ప్రొఫెసర్, అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? తన చుట్టూ ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసి భయపెట్టారని చెప్పి సూర్య క్యాజువల్గా మైండ్ అనగానే నాకు సెకండ్ వరల్డ్ వార్ టైం గుర్తొచ్చింది. ఆ రోజుల్లో మిలిటరీ సీక్రెట్స్ అన్నీ కూడా కోడ్ రూపంలో బ్రెయిన్లో ఫీడ్ చేసి పంపేవాళ్ళు. శత్రువులకి చిక్కినా ఎన్ని హింసలు పెట్టినా కూడా ఆ రహస్యాల్ని బయట పెట్టేవారు కాదు. ఎందుకంటే ఏ విధంగా అయితే బ్రెయిన్లో ఫీడ్ చేసి ఆ సీక్రెట్స్ని పంపించారో అదే పద్ధతిని ఉపయోగించి మళ్ళీ బ్రెయిన్లోంచి బయటికి తెప్పించుకోవాలన్నమాట. దట్ ఈస్ టెక్నికల్లీ కాల్డ్ రిగ్రెషన్. అఫ్ కోర్స్ దోస్ డేస్ ఆర్ గాన్. నేను విన్నాను, కానీ ఇక్కడ మధుమిత మీద కూడా అలాంటి ప్రయోగం జరుగుండొచ్చన్న అనుమానం. ప్రొఫెసర్ చెప్పింది కరెక్ట్ డాక్టర్. వాడు ఎందుకు చేస్తున్నాడో కనెక్ట్ అవ్వట్లేదు, కానీ వాడు మాత్రం ఏమైనా చేయగలడు. దేర్ అ స్ట్రాంగ్ పాసిబిలిటీ, కానీ ఇదంతా ఈజీ కాదు. సబ్జెక్ట్ని హిప్నోటైజ్ చేసి బ్రెయిన్లో ఉన్నదంతా బయటకు తీయాలి. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. నా అనుమానం నిజమైతే అతను మధుకు స్ట్రాంగ్ సెడేటివ్ ఇచ్చుంటాడు. యూ మీన్ సోడియం పెంతతాల్? సంథింగ్ లైక్ దాట్. ఆమెకి బ్లడ్ టెస్ట్ చేయిద్దాం. మధు పెథాలజీ ల్యాబ్కి వెళ్ళి బ్లడ్ శాంపిల్ ఇచ్చిరా. ఐల్ టాక్ టు ద టెక్నీషియన్. ఓకే డాక్టర్. యు గో. మధు అనే అమ్మాయి వస్తుంది, బ్లడ్ శాంపిల్ తీసుకోండి. ఓకే సార్. యా. మీరు ఊహించింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దేర్ ఆర్ స్ట్రాంగ్ ట్రేసెస్ ఆఫ్ సోడియం పెంథాల్. ఇది చాలు మధు బ్రెయిన్తో ఆడుకోవడానికి. అతను చాలా ప్లాన్డ్గా భయానికి గురి చేసి మధుని తన చుట్టూ తిప్పుకున్నాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్కెచ్. మనిషికి 1-2 సంఘటనలు చాలు తను భ్రాంతికి గురి కావడానికి. అంటే మధుకి దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? వచ్చుండేది, బట్ ఫార్చునేట్లీ యూ బ్రోక్ ఇట్ అప్ ఎట్ ద రైట్ టైం. మీరు గనుక ఆపకపోయి ఉంటే మధు ఈ పాటికి వాడి పాదాల కింద ఉండేది. సార్, నా ఐడియా ఏంటంటే వాడిదంతా ఎందుకు ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకుని నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేద్దాం. గుడ్ ఐడియా. We will know what happened once I go through her brain. Madhu, I want you to lean back. Close your eyes. Kallu moosko. Relax. Relax. Nidraloki veltunnavu. Mellaga. You're going into a deep sleep. Gaada nidraloki veltunnavu. Relax your body. Untwine your hands. Nuvu oka trance loki veltunnavu. రిలాక్స్. రిలాక్స్ యువర్ మైండ్. నువ్వు ఒక డీప్ ట్రాన్స్లోకి వెళ్తున్నావు. నీ చిన్నతనంలోకి ట్రావెల్ చేస్తున్నావు మెల్లగా. No, Madhu. Go back. No, నీకు పీడకలు వచ్చింది. You have had a bad connection. Go back into your trance. You're connecting badly. Go back. Relax. మళ్ళీ ట్రాన్స్లోకి వెళ్ళాలి. మళ్ళీ ట్రాన్స్లోకి వెళ్తున్నావు. You're going to sleep now. You're going into a deep sleep. నీకిప్పుడు 6 సంవత్సరాల వయసు ఉంటుంది. నీ చిన్నతనంలోకి వెళ్తున్నావు.
కాలం నెమ్మదిగా వెళ్ళే చోటు 2 రెళ్ళు 5. వంశ పారంపర్యంగా వస్తున్న నిధికి సంబంధించిన ఆధారాలన్నీ కొన్ని కారణాల వల్ల కాల్చివేశాను. లేదంటే అది మన వంశాన్నే దహించి వేస్తుంది. కానీ నా బాధ్యతగా అది నీ మెదడులో భద్రపరుస్తాను. అప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది నీకు కూడా క్షేమం. నువ్వు పెరిగి పెద్దయ్యాక ఈ పదాల వెనుకున్న నిగూఢార్థాన్ని గ్రహించు. ప్రజల క్షేమం కోసం మాత్రమే ఈ సంపదను ఉపయోగించు. ఇక ఆపై దైవేచ్ఛ దైవేచ్ఛ హరిదస్వదేవత కరకమలములు వేగ ధ్వజస్తంభము నుచేర వెలుగుపడియే అచట నుండిన పవిత్రాక్షరాలు నిక్షిప్త. We are coming back to the present. I'm sorry, gentlemen, that I kept you waiting. ఈ రిగ్రెషన్ ప్రాసెస్లో I found 3 things which are both abnormal and strange. ఏంటి సార్ అవి? కాలం నెమ్మదిగా వెళ్ళే చోటు 2 into 2 is equal to 5. ఒక తెలుగు పద్యం. ఈ క్లూస్ ఆ నిధికి సంబంధించిన అబ్నార్మల్ విషయాలను మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు? ఆ మొత్తం సెషన్ని రికార్డ్ చేశాను. ఒకసారి వినండి. థ్యాంక్ యూ డాక్టర్. మై ప్లెజర్. కాలం నెమ్మదిగా వెళ్ళే చోటు, కాలం నెమ్మదిగా వెళ్ళే చోటు. 2 into 2 is equal to 5. ఒక తెలుగు పద్యం. అన్నా ఈయనకి తెచ్చామంటే దావుదన్న ఊరుకోడు. మాకే టోకరా ఇచ్చిండనా ఈడు. ఇజ్జత్ కా సవాల్. ఈడు నీకు చేసిన మోసం కన్నా నాకు చేసిన నష్టం ఎక్కువరా. ఈయన్ని మీరేం పీకుతారా? పో, దావుద్ నిన్ను మర్చిపోమని చెప్పు. వీడికి నరకం అంటే ఏంటో చూపిస్తా. పా ఠీకన్నా. నా ప్లాన్ని డిస్టర్బ్ చేసి నీ ఫ్యూచర్ని భలే డిజైన్ చేసుకున్నావురా. ఎరా, అమ్మాయిలు కనపడగానే హీరోలు అయిపోతారా మీరు? నిన్ను ఈ బొబ్బలు దెబ్బలు నిన్నేం చేయవో నాకు తెలుసురా. నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తా. రేయ్, ఇది మామూలు ఇంజెక్షన్ కాదురా. బాడీలోకి ఎంటర్ అవగానే ఒక్కొక్క అవయవం చచ్చుబడిపోతుంది. నరానికి కరెంటు కట్ అయిపోతుంది. బతకాలనిపిస్తుంది. బాడీ కోఆపరేట్ చేయదు. పిచ్చెక్కిపోతుంది. చావు కనిపిస్తుంది. చూడు, ఇక దాని సంగతి చూస్తా.
ఏంటే షాకయ్యావా? చుట్ట ఆరోగ్యానికి హానికరం, ఈ వర్మ ప్రాణానికే ప్రమాదకరం. ఊహించలేదు కదూ? నేను కూడా ఊహించలేదే. నీ చుట్టూ ఆ ప్రపంచాన్ని సృష్టించానే. నువ్వు చూసేది వినేది అంతా మాయా. ఇంకొద్ది రోజులు నువ్వు ఆ భ్రమలో ఉండుంటే నా కాలి కిందకు వచ్చేదనివే. బ్రేక్ చేశాడు, అంతా బ్రేక్ చేశాడు. నీకు సైకాట్రిస్ట్ వర్మ గురించి తెలిసే, సైకో వర్మ గురించి తెలీదు. చూడాలని అనుకోకు. చూస్తావా? ఎవరికి ఫోను? అడిగా అన్న ఆల్రెడీ ఫినిష్ చేసి వచ్చేసానే. నీ బాబు చేసిన పనికి నేను పువ్వులా చూసుకోవాల్సి వచ్చిందే. ఇంకెప్పుడు అవసరం లేదు. నీ బుర్రలో ఉన్న క్లూస్ కోసం చాలా స్కెచ్లు వేసానే, తప్పించుకోలేవు. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాడే నీ బాబు నీకు? చెప్పు చెప్పు. ఇంకా ఓపిగ్గా కూర్చోవాల్సిన అవసరం లేదే. ఇంత చేసిన వాడిని ఎంతకన్నా తగ్గిస్తాడే. చెప్పవే చెప్పవే చెప్పు చెప్పు చెప్పు. అయిపోయాను అనుకున్నావా? బరి తెగించి బరిలోకి దిగానంటే చావును కూడా చంపొస్తాను రా. సైకో నా కొడక. జంతర్ నాయలు. బాస్టర్డ్, వాడు ఇంతకు తెగిస్తాడనుకోలేదు. అసలు ఇంతకీ వాడు డాక్టరేనా? ప్రశాంతంగా ఉందామని ఇక్కడికి వచ్చాను. ఈ డాక్టర్, రౌడీస్, గొడవలు జరుగుతున్న వాటిని చూశాక నాకు అసహ్యం వేస్తుంది. నాకసలు ఆ నీతి వద్దు, ఈ ప్రాబ్లమ్స్ వద్దు. నువ్వేం బాధపడకు మధు. నేనుండగా వాడు నిన్నే కాదు, వాడు నీ నీడను కూడా టచ్ చేయలేడు. గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకు పుట్టానా అని జీవితాంతం నాకు. మీరిద్దరూ చాలా పర్సనల్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యం. వద్దు సార్, నాకు ఇవేం వద్దు. నా వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వద్దు. అప్పుడు నీలాగే మీ నాన్నగారు కూడా అనుకునుంటే ఆయన చచ్చిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. మీ నాన్నగారే కాదు, మీ వంశంలో చాలా మంది. ఇప్పుడు చావడం బతకడం అన్నది కాదు సమస్య. ఆ వంశానికి వారసురాలుగా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీదుంది. వీడు కాకపోతే ఇంకొకడొస్తాడు. గుప్పెట్లో బెల్లం ఉంటే ఈగలు ముసురుతూనే ఉంటాయి. నువ్వు ఆ గుప్పెట తెరవాల్సిందే. అది మీ నాన్నగారి ఆశయం కూడా, మర్చిపోకు. ఎలా సుట్ట ఏడికెళ్ళి తెప్పించిండేమో. ఊరంతా గాలి అటు దూపొస్తుందిగా. ఇగో నువ్వు సుట్ట మీద సుట్ట తగలెట్టుండు, ఆడు మన ముట్టి కింద మంట పెట్టుండు. డాక్టర్ సాబ్, పక్కా ఇన్ఫర్మేషన్. మనకు సిల్లి గవ్వ కూడా దొరకదు, మొత్తం ఆళ్లే నాకేస్తారు. అరే కత్తెరతో పువ్వు దంచుడు కాదు. ఆనికప్పుడే నరుకుతానంటే ఐడియా ఉంది, దిమాకుంది అన్నావు. ఏం బీకినావు? కాగల కార్యం గంధర్వులే తీరుస్తారంటారు. గుప్పెట్లో బెల్లం ఎక్కువసేపు తాగదు. ఆ నిధి రహస్యాన్ని ఆళ్ళేపుతారు. ఏంది పెడిది నా గోచి? మీ దిమాకున్నోళ్ళో నమ్ముకుంటే మా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. యాదగిరి గారిని నమ్మినా, బాగా నాకిచ్చిండు. నిన్ను నమ్మినా, నా తన పని చేసేటోని నాతోనే ఫాలో చేయించినావు. అరే చూ, ఇట్లా కాదు అయ్యా, నేనే దందా షురూ చేస్తా.
నాకు కావలసింది నీ ఆవేశం మాత్రమే, మూర్ఖత్వం కాదు. ఈ అవసరం ఆవేశం వరకే, నా ఆలోచన నిధి వరకు. ఈ క్లూస్ క్రిటికల్గా ఉన్నాయి. మీ నాన్న చాలా తెలివిగా నాగబంధంతో లాక్ చేసినట్టుంది. అంత తేలిగ్గా తెచ్చుకుంటే అవి క్లూస్ కాదు సార్, డూప్లికేట్ కీస్ అవుతాయి. ఈ క్లూస్ బ్రేక్ చేయాలంటే కామన్ సెన్స్ కాదు, సంథింగ్ ఏదో లాజిక్ కావాలి. ఈ కాలం నెమ్మదిగా వెళ్ళడం అనే క్లూ గురించి నా ఫ్రెండ్ ఫిజిక్స్ ప్రొఫెసర్తో మాట్లాడాను. రేపెళ్ళి కలుద్దాం. అయితే ఇక నరేంద్ర వర్మతో ప్రాబ్లం లేనట్టేనా? నా అంచనా కరెక్ట్ అయితే మనం ఏం చేస్తున్నా వాడికి తెలుస్తుంటుంది. అవును, వాడు చాలా తెలివైన గుంటనక్క. మన మీద కన్నేసే ఉంటాడు. ఏమీ తెలియనట్టు మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. కరెక్ట్ సమయంలో మంచి స్ట్రోక్ ఇస్తా, వాడి దిమ్మ తిరిగిపోతుంది. అవును, తెలుగు మాస్టర్ అడ్రస్ దొరికిందా? ఎస్, ఐ గాట్ ఇట్. ఒకసారి మాస్టర్ టచ్లోకి వెళ్ళు. బీ కేర్ఫుల్. కానీ నరేంద్ర వర్మను తక్కువ అంచనా వేయకు, వాడు టూ డేంజరస్. ఆడు సుపారీ తీసుకుంటాను అనుకున్నా, పోరిన్ పటాన్ సార్ అనుకోలే నేను. ఆడే కాదురా, ఎవడైనా పడిపోతాడు. దాని వెనకాల ఉన్నది మామూలు విషయం కాదు. కోట్ల రూపాయల నిధి. ప్లీజ్ అన్న, ఒక్క ఛాన్స్ అన్న. అని నేనేషన్స్ అన్న. ఇలాంటి అర్థం లేని ఆవేశమేరా నీ బాస్ ప్రాణాలు తీసింది. నేను ఎదురుగా వచ్చిన శత్రువుని క్షమిస్తాను, కానీ వెనక నుంచి వచ్చే ఫ్రెండ్ని మాత్రం క్షమించను. అయినా మడ్రలు అలా జరిగిపోతాయిరా, వాటిని వివరించలేము. నేను అనుకున్నది ఒకటి, కానీ అది ఇంకో మలుపు తిరిగింది. ఆ మలుపుని ఇప్పుడు కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. అసలు ఈ కాలం నెమ్మదిగా వెళ్ళడం అనే క్లూ గురించి ఎలా అర్థం చేసుకోవాలరా? నీకు ఎలా అర్థమైతే అలా. థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఈ ప్రపంచంలో ఏది విడివిడిగా ఉండదు, ఒకదానికొకటి సాపేక్షంగానే ఉంటాయి. ఇప్పటి వరకు కాలం గురించి ఖచ్చితంగా మాట్లాడింది ఒక ఐన్స్టైన్ మాత్రమే. ఇది కరెక్ట్గా అర్థమైతే సైన్స్ మొత్తం అర్థమైనట్లే. కాలం అనేది ఒక భావన, దానికి రూపం లేనప్పటికీ సమస్త భౌతిక అంశాల మీద దాని ప్రభావం ఉంటుంది. కానీ కాలం నెమ్మదిగా వెళ్ళడం అనే ఒక్క పదాన్ని పట్టుకొని థియరీ ఆఫ్ రిలేటివిటీకి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. ఏనుగు తోకని పట్టుకొని ఏనుగుని ఊహించలేం కదా. ఎనీవే, ఇదొక క్లూ అయితే దీన్ని బాగా స్టడీ చేయాలి, అప్పుడే దీన్ని బ్రేక్ చేయగలం. This is U.S. official time. It doesn't get any more accurate than this. Here, they measure time with mind-boggling accuracy using one of the smallest objects in the universe, an atom of a rare metal called cesium. Atoms have a natural frequency, and anything that vibrates, that is giving you repetitive motion, can be a clock. ఆ మొత్తం సెషన్ని రికార్డ్ చేశాను, ఒకసారి వినండి. నీ చిన్నతనంలోకి వెళ్తున్నా. హరిదస్వ దేవత కరకమలములు వేగ ధ్వజస్తంభము నుచేర వెలుగుపడియే అచట నుండిన పవిత్రాక్షరాలు నిక్షిప్త. హరిదస్వ దేవత కరకమలములు వేగ ధ్వజస్తంభము నుచేర. కాలం నెమ్మదిగా వెళ్ళడం అనే ఒక్క పదాన్ని పట్టుకొని థియరీ ఆఫ్ రిలేటివిటీకి లింక్ పెట్టడం కరెక్ట్ కాదు.
సైదులు డబ్బుల చుట్టూ ముసిరే వాళ్ళే మనుషులు అల్లాదిన్ అద్భుత దీపంలా పైసా అడిగేస్తే అన్ని ఇస్తుందా ఎంతున్నా చాలదు అనుకుంటూ ఆశ నిన్నొదలగా వేటాడేస్తుందా సైదులు ఓ సైదులు బెల్లం చుట్టూ మోగేవేమో ఈగలు సైదులు ఓ సైదులు డబ్బుల చుట్టూ ముసిరే వాళ్ళే మనుషులు వదిలేసి పాపం పుణ్యం లెక్కలు వేస్తూ ఎప్పుడు లాభం నష్టం వందలు వేలు కోట్లు సంపాదిస్తా వంతెన వేసే చోట గోడలు కడతా నోటిలో నాలుగా లేని నోటే కాదా ఎక్కడికక్కడ చిక్కులు పెట్టి కళ్ళకు స్వార్థపు గంతలు కట్టి లోకాన్ని ఆటాడిస్తాది సైదులు ఓ సైదులు బెల్లం చుట్టూ మోగేవేమో ఈగలు సైదులు ఓ సైదులు డబ్బుల చుట్టూ ముసిరే వాళ్ళే మనుషులు తెచ్చిందేది లేదు నీతో పాటు పట్టుకుపోదామన్నా ఏది రాదు కోతికి తానే పెద్ద వారసుడంటూ దిగనంటాడే ఎక్కి డబ్బుల చుట్టూ పైకి కనిపించదే పైసా పరమాత్మయే అరచేతుల్లో వైకుంఠాన్ని అప్పటికప్పుడు చూపించేసి ఐరావతం ఎక్కిస్తుంటాది సైదులు ఓ సైదులు ఏ బెల్లం చుట్టూ మోగేవేమో ఈగలు సైదులు ఓ సైదులు డబ్బుల చుట్టూ ముసిరే వాళ్ళే మనుషులు ఈ పరిసరాలు చూస్తుంటే నాకు లీలగా ఏదో గుర్తుకొస్తున్నాయి. మీ నాన్న చెప్పిన ఆ పద్యం ప్రకారం ఇక్కడే మనకు అన్ని దొరకొచ్చు. ప్రొఫెసర్ చెప్పిన ఆనవాళ్ళని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇదే ఆ గుడి, వైష్ణవాలయం. ఇక్కడే అని ఇది ఉందంటావా? అదిగో నాగబంధం. పూర్వం నిధులు దాచిపెట్టినప్పుడు దానికి కాపలాగా నాగబంధం ప్రతిష్ఠించేవారు. నాగబంధం ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా నిధి ఇక్కడ ఉన్నట్టే. ఇక్కడెక్కడుంది అంటే దీన్ని బ్రేక్ చేయాలా? మీ నాన్న చెప్పిన పద్యం ప్రకారం హరిదస్సుడు గమనాన్ని అనుసరించి, హరిదస్సుడు అంటే సూర్యుడు, ఆ పద్యం ప్రకారం సూర్యగమనాన్ని అనుసరిస్తే ఆ నిధి దొరకొచ్చు. మధు, ఆ బ్యాగ్లో ట్యాప్ తీసి భూమికి మనం ఎంత హైట్లో ఉన్నాం చూడు. ఆ 1650. అంటే ఇంకా 2 నిమిషాల టైం ఉంది. ఏంటిదంతా? సూర్యకిరణాలు ఈ ధ్వజస్తంభాన్ని తాకాలంటే మన కాలమాన ప్రకారం ఇంకొక 2 నిమిషాల టైం ఉంది. ఒక నిమిషం.
నమశివాయ. ఇదేంటి నమశివాయ అనుంది? వైష్ణవాలయంలో నమశివాయ. మనకు అర్థం కాని ఏదో ఉంది. నమశివాయ, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వైష్ణవాలయంలో నమశివాయ. ఆ ధ్వజస్తంభాన్ని పగలగొట్టి చూస్తే? మీ నాన్న చాలా తెలివిగా ఎక్కడికక్కడ పకడ్బందీ చేశాడు. మనం ఇప్పుడు దీన్ని ఉపయోగించాలి. కాలం నెమ్మదిగా వెళ్ళడం అనే ఈ క్లూ భూమికి ఎత్తుకు సంబంధించింది. కాలం నెమ్మదిగా వెళ్ళడం అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ. అధిక ద్రవ్యరాశి కలిగిన వాటి దగ్గర కాలం నెమ్మదిగా పయనిస్తుంది. పద చెప్తా. ఇది మీ పూర్వీకులు పరిపాలించిన కోట. ఈ క్రూస్ మధ్య ఉన్న సంబంధం అర్థం చేసుకుంటే ఇక్కడే ఖచ్చితంగా మనకు అన్ని దొరుకుతుంది. మధు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను. ఓకే? ఈ కోటలో ఇన్ని బావులు ఎందుకున్నాయి? ఇప్పుడు మనం కరెక్ట్గా ఆలోచించాలి. చిన్న మిస్టేక్ చేసినా ఆ నిధిని మనం మిస్ అవుతాం. ఇప్పుడు మనం పేషెన్స్ కోల్పోకూడదు. వైష్ణవాలయంలో నమశివాయ. జనరల్గా ఓం నమశివాయ అని ఉండాలి కదా. నమశివాయ ఏంటి? అది కూడా ఒక క్లూ అయి ఉండొచ్చు కదా. నమశివాయ కూడా ఒక క్లూ అయితే ఈ పదాల మధ్య ఉన్న సంబంధం ఏంటి? 2 × 2 = 5. నమశివాయ, నమశివాయ. ఈ రెండింటికి ఏదో లింక్ ఉంది. నమశివాయ. కాలం భూమి మీద నెమ్మదిగా పయనిస్తుంది అంటే శివుడికి కాలానికి 5కి ఉన్న సంబంధం ఏంటి?
= 5 ఒక క్లూ అనుకుంటే నమశివాయ అంటే 5 పంచభూతాలు. నా అంటే నభం ఆకాశం, మా అంటే మారుత్ గాలి, సి అంటే సికి అగ్ని, వా అంటే వారి నీరు, యా అంటే యజ్ఞం భూమి. పంచభూతాలు ఏకమయ్యే చోటు. ఎస్, క్లూ దొరికింది. ఇవి పంచభూతాలు. మరి లింక్ ఏంటి? పంచభూతాలు ఏకమయ్యే చోటు ఎక్కడవుతాయి? నీటిలో. ఈ కోటలో మొత్తం 101 బావులున్నాయి. అన్నిట్లోనూ వెతకాలా? అక్కర్లేదు. దొరికింది. మధు 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 ఏ హీరో, ఎప్పుడో పాతాళ భైరవ్ సినిమాలో ఎన్టీఆర్ చేసేవి చూసి సినిమానే కదా అనుకున్నా. కానీ ఇప్పుడు నిన్ను చూశాక నిజమే అనిపిస్తుంది. రే, నీ బ్లడ్ లో ఎమోషన్ ఉంది, మైండ్ లో లవ్ ఉంది. లవ్ ఎమోషన్ ఎంతకన్నా తెగిస్తుంది. రే, నీకు ధైర్యం ఎక్కువరా, కానీ అంతకన్నా నాకు తెలివి ఎక్కువ. అందుకే నిన్ను చేసి వెంటాడారా. ఆ మ్యాప్ డీటెయిల్స్ నాకు ఇచ్చి నీ లవ్ నువ్వు తీసుకెళ్ళు. రా 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 రా. కౌబాయ్, ఎలా కనపడుతున్నాను రా నీకు? ఆ నిధికి మ్యాప్స్ లేవని నాకు తెలుసురా. ఆ క్లూస్ని ట్రాక్ చేసావు కదా, అది కావాలి నాకు. హలో,
తెలివితేటలు నీకొక్కడికే కాదు, పక్కోడు కూడా ఉంటాయని తెలుసుకునే లోపలే పోయావు. కంగ్రాట్స్. ఏంటి మూటాములు సర్దుకుని లండన్ చెక్కేస్తావా? ప్రభుత్వానికి ఇచ్చేద్దాం. ఏంటి ప్రభుత్వానికి ఇచ్చేద్దామా? ప్రభుత్వానికి ఇచ్చినా వరంకి ఇచ్చినా ఒకటే. మరేం చేద్దాం? మనమే ఉంచేసుకుందాం. ఆహా, నాకు ఈ టెన్షన్లొద్దు. ఆస్తుల కోసం నేను బలవలేను. ఈ నిధి ప్రజల కోసం దాచిపెట్టింది. మా నాన్నగారి ఉద్దేశం కూడా అదే. ఇది అందరికీ పంచేసి వెళ్ళిపోతాను. నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతావా? ఏంటి? కదం కదం మిలాకే చల్ చలో పద చురుకుగా ఈ తరం స్వరం ధ్వనించేలా నిరం తరం మడమే తిప్పక ముందుకు తెగబడదాం. గగనాల అంచులకే నిచ్చెన వై సరసున్లే వన్వే యవ్వన పర్వం తిరిగి రాదే నిమిషం దూసుకుపోరా దునియా గమనించి గమనించి కదం కదం మిలాకే చల్ చలో పద చురుకుగా ఈ తరం స్వరం ధ్వనించేలా నిరం తరం మడమే తిప్పక ముందుకు తెగబడదాం. Sky's the limit. Go on. Alright. మనిషన్నోడు ఎప్పుడు పని చేస్తుండాలా? పనిలో నా పరమార్థం ఉండాలా? పనికి మనీ కూడా ముడిపడి ఉండాలా? మనీ ఒకటే కాదు మర్యాద ఉండాలా? చొరవ తెగువ తెలివుంటే విజయం రాదా ఎప్పుడు నీతో? కదం 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 మిలాకే చల్ చలో